హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి శోభన్ వైష్ణవికి నిశ్చితార్థం జరిపించడానికి అని ఇంట్లోనే జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం వైష్ణవి ప్లేస్లో వచ్చి చాలా బాధపడుతూ ఆ ఎంగేజ్మెంట్లో కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం వైష్ణవి అనుకుని వెన్నెల అని అలా చూస్తూ అబ్బా ఈరోజు ఎంత అందంగా ఉందో ఈ వైష్ణవి ఈ చీరలో అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న వెన్నెల అని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో పంతులు గారు రింగు తొడుగు నాయన అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శోభనైతే చాలా సంతోషంగా రింగు తీసుకొని వైష్ణవికి తొడుగుదాం అని చెప్పేసి అనుకుంటూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు శోభన్తో నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది, ఇలా జరగకూడదు కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ తన చేయిని ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం చాలా సంతోషంగా వైష్ణవికి తొడుగుతున్నాను అని అనుకుంటూ తనకైతే ఆ రింగును తొడగబోతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన కృష్ణ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి వెన్నెలకి ఇప్పుడు శోభన్తో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఒక్కసారిగా లేచి నిల్చొని ఉంటుంది. చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వైష్ణవి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఏం చేస్తున్నావు వైష్ణవి, నువ్వు నీకు శోభన్తో పెళ్ళి ఇష్టమే కదా, అలాంటప్పుడు ఎందుకు ఇదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చే నేను ఇది చేస్తున్నారు, కానీ నాకు ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వెన్నెల అని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి, నీకు ఇష్టపడే కదా ఇంతవరకు వచ్చావు, అలాంటప్పుడు ఇప్పుడు ఏమీ ఇష్టం లేకుండా ఎందుకు ముందుకు వచ్చావు అని వెన్నెలని గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఏమో నాకు ఇదంతా తెలియదు, నాకైతే ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.